ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా బోధులో జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. అధికారులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. బోధ్ మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ను ప్రారంభించిన అనంతరం బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో నూతన డార్మెటరీని ప్రారంభించారు. తర్వాత పరిచయ గార్డెన్లో నిర్వహించిన పబ్లిక్ మీటింగ్లో పాల్గొని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, వివిధ పథకాలకు సంబంధించిన మంజూరు పత్రాలను అందించారు. ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి తెలిపారు. అధికారులు కూడా ప్రజల నుంచి ఏ దరఖాస్తు వచ్చినా వెంటనే పరిష్కరించాలని అవసరం కూడా ఉందని, అనవసరంగా ప్రజలు ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని కూడా హెచ్చరించారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లు బిల్లులకు సంబంధించి ఎవరికి ₹1 కూడా ఇచ్చే అవసరం లేదని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే 9848014089కి కాల్ చేయాలని చెప్పారు. బౌద్ధ ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు. कर्धमेन प्रजाभूतामहि संभवन अयं मुहूर्तस्सु मुहूर्तोऽस्तु ध्रुवन्ते राजावरणो ध्रुवन्देवो లబ్ధిదారులకు మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేసిన గౌరవ టేకం భీమ్బాయి, టేకం రాంబాయి కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఆరోగ్య స్పృహ కల్పించేలా, ఆలోచనలు రేకెత్తించేలా చక్కని విషయం వాళ్ళని ఎవరి పేరు చెప్పామేమో ఆ నంబర్కు ఫోన్ చేస్తే మేము మాట్లాడలేకపోవచ్చు, కానీ ఆ నంబర్కు మీరు మెసేజ్ పెట్టండి. పలానా గ్రామాల్లో పలానా ఇల్లు మీ ఫోన్ పెట్టి ఇద్దరు డబ్బులు అడుగుతున్న చెప్తే వాళ్ళను మీ బిల్లు ₹1 ఇప్పించి వాళ్ళ పైన చర్యలు చూసుకునే కార్యక్రమం చేస్తాము. స్పష్టంగా చెప్తా ఉన్నా. అయినా మీరు ఇస్తే అసలు మా తప్పు కాదు. 98401408 మళ్ళీసారి చెప్తా. 98401408 9848014089. ఈ ఫోన్కు ఎవరైనా డబ్బులు అడిగితే ఏ విషయంలో, ఈ ఒక్క విషయంలో కాదు, ఏ విషయంలో ఎక్కడ ఏ ఆఫీస్కి పోయినా డబ్బులు అడిగితే ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. వెంబడే వాళ్ళ పైన చర్యలు తీసుకుంటూ మీకు ఖర్చు